టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ బ్యాటర్లు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. భారత బౌలర్లు చెలరేగడంతో 19 ఓవర్లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఏకంగా 96 పరుగుల తేడాతో నెగ్గిన సూర్యకుమార్ సేన టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కైసం చేసుకుంది. ఓపెనర్ టీమ్ సీఫర్డ్ హాఫ్ సెంచరీ చేయగా తర్వాత కెప్టెన్ మిచెల్ శాట్నర్ ఆచితూచి ఆడాడు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. అభిషేక్ శర్మ, జాకబ్ డఫిట్ను అవుట్ చేయడంతో 19 ఓవర్లో 159 పరుగులకే కివీస్ కథ ముగిసిపోయింది. టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుపై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విదేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఇది ఒక అద్భుత విజయంగా భావించవచ్చా? సత్యనారాయణ, చెప్పండి, ఇది ఒక అద్భుత విజయంగా భావించవచ్చా? గుడ్ మార్నింగ్ లక్ష్మీనాథ్. చెప్పాలంటే అత్యద్భుత విజయంగా భావించాలి. ఎందుకంటే ఒక దేశం ఒక వరల్డ్ కప్ గెలవాలంటే ఎంతో శ్రమించాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. అలాంటి టీ20 వరల్డ్ కప్ లో 1 కాదు 2 కాదు వరుసగా 2 సార్లు, ఒకవేళ 3 సార్లు అంటే స్టీన్ మార్ మోగించినటువంటి టీమిండియా నిజంగా జట్టు ఎప్పుడైతే టీ20 వరల్డ్ కప్ లో దిగిందో అప్పుడే టీమిండియా హాట్ ఫేవరెట్ గా దిగినట్టుగా చెప్తాం. ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికాపై ఓటమి తక్కువ, మిగతా అన్ని రంగాల్లో కూడా టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే సెమీఫైనల్ మ్యాచ్ అయినటువంటి నెక్ టు నెక్ సాగింది. అదే విధంగా ఫైనల్ మ్యాచ్ కూడా సాగుతుందని చెప్పేసి అందరూ అయితే భావించారు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పైన టీమిండియాకు పెద్ద రికార్డ్ లేదు. ఎందుకంటే ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా టీమిండియానే ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి. అలాంటి నేపథ్యంలో అహ్మదాబాద్ లో ఆడిన 2 మ్యాచ్లు కూడా ఒక రకంగా భారత అభిమానులకు ఒక రకమైనటువంటి ఒక ఆందోళన అయితే నెలకొన్నటువంటి ఒక సందర్భం. అయితే ఓడిపోతాం, కప్పు గెలుస్తామా లేదా అనేటువంటి ఆందోళన నేపథ్యంలో అన్నింటికి పూర్తిగా చెప్పెట్టేశారు. ఇటు
సెంటిమెంట్ అన్నింటి కూడా అంటే అటు సెంటిమెంట్ కూడా ఒక రకంగా వర్కౌట్ అయినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఆలయాల్లో పూజ చేయాలి, ఆ తర్వాత ఏదైతే హోటల్ మార్చడం, ఆ డ్రెస్సింగ్ రూమ్ మార్చడం, ఆ తర్వాత పిచ్ ను కూడా చేంజ్ చేయడం, ఇవన్నీ కూడా టీమిండియా విజయానికి అంటే సెంటిమెంట్స్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఓవరాల్ గా ఇటు కోట్లాది మంది భారత అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి ఒక సన్నివేశం మాత్రం నిన్న టీమిండియా ఆవిష్కృతం చేసినట్టుగా ఇది ఒక టీమ్ ఎఫర్ట్. ఓవరాల్ గా మొత్తం అన్ని జట్లో ఉన్నటువంటి ఒక ఆటగాళ్ళందరూ కూడా సమిష్టి కృషితో విజయం సాధించినట్టుగా చెప్పాలి. నిజంగా న్యూజిలాండ్ కి ఒక రకంగా బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ అనేక సార్లు దాదాపుగా ఈ T20 వరల్డ్ కప్ లో 3 సార్లు న్యూజిలాండ్ ఫైనల్ వరకు కానీ ఆ కప్ మాత్రం ముందండకపోయింది. ఇదివరకు వారికి ఒక T20 కప్ మాత్రం అందరి ద్రాక్షగానే మిగిలినట్టుగా న్యూజిలాండ్ భావించాలి. టాస్ గెలిచి ఫీల్డింగ్ మర్చిపోవడం ఎంత పెద్ద తప్పిదమో టీమిండియా న్యూజిలాండ్ కెప్టెన్ శాంటన్ అయితే ఒక రకంగా బాధపడుతూ ఉండాలి. ఎందుకంటే కొండంత లక్ష్యం 250 పరుగులు అంటే కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సినప్పుడు అదే నెట్ రన్ రేట్ బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దాదాపుగా పవర్ ప్లేలోనే మనం మ్యాచ్ గెలిచినటువంటి ఒక సందర్భం. ఎందుకంటే అప్పటికే కనీసం పోరాటం కూడా న్యూజిలాండ్ ఇవ్వలేకపోయింది. ఆ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడము, అలాగే కేవలం 9-10 రన్ రేట్ లో స్కోర్ చేయడం. ఎందుకంటే 250 స్కోర్ సాధించాలంటే అంతకుముందు సౌత్ ఆఫ్రికాతో ఆడినట్టు 12 ఓవర్స్ లో 170 ఏదైతే వచ్చిందో అదే విధంగా మ్యాచ్ కొనసాగుతుందని చెప్పేసి ఆ ఫ్యాన్స్ అంతా కూడా భావించారు. కానీ అలాంటిదేమి అక్కడ కాలేదు. భారత బౌలర్లు ఒక రకంగా బుమ్రా మాత్రం ఒక రకమైనటువంటి ఆకట్టుకునే, ఎందుకంటే అందరూ ధారాళంగా పరుగులిస్తున్న సమయంలో బుమ్రా 4 వికెట్లు సాధించడం, అత్యద్భుతంగా బౌలింగ్ చేయడం, ఆదిలో 2 ఓవర్లలో వాళ్ళని కట్టడి చేయడం, ఆ తర్వాత పవర్ ప్లేలో పూర్తిగా న్యూజిలాండ్ ని ఒక రకంగా తాడుతో కట్టేసి కదలకుండా చేసినటువంటి ఒక పరిస్థితి కల్పించారు టీమిండియా ఫీల్డర్లు, బౌలర్లు. ఎందుకంటే అలాగే అలన్ చాలా ఫామ్ లో ఉన్నటువంటి ఆ అలన్కి ముందే ముక్కుచావ వేసేందుకు అక్షర్ పటేల్ ను 3వ ఓవర్ల రంగంలో నిలిపించడం, అది సత్ఫలితాలు ఇవ్వడం. ఒకవైపు సిఫాట్ పోరాడుతున్నప్పటికీ కూడా అతనికి తగ సహచారం లేకపోవడం, తర్వాత టీమిండియా బౌలర్లు కూడా అత్యద్భుతంగా, ఎందుకంటే ఎప్పుడైతే 250 ఫైనల్లో ఇంత పెద్ద స్కోర్ చూసి ఏ జట్టైనా సరే ఒక రకంగా ఢీలా పడుతుంది. అదే న్యూజిలాండ్ పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే అంత పెద్ద టార్గెట్ చూసిన తర్వాత ముందే వాళ్ళు ఢీలా పడిపోయారు. ఒక రకమైనటువంటి ఒక ఒత్తిడి అయితే ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి స్టార్టింగ్ ఒక మొదటి ఓవర్ నుంచి 20 ఓవర్ వరకు కూడా 12 రన్ రేట్లతో సాధించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో వికెట్ పడుకోవడం కానీ, 2-3 మేడన్ ఓవర్లు కానీ, లేదంటే ఓవర్ కి 4-5 పరుగులు ఇవ్వడం కానీ, ఇలాంటి చేసిన సందర్భంలో నెట్ రన్ అనేది పెరుగుతూ పోతుంది. కాబట్టి చివరికి పెరుగుతూ 15, 20, 25, 30 పరుగుల మధ్యకు పోయినటువంటి ఒక పరిస్థితిలో ఏ బౌలర్ కూడా, ఏ బ్యాట్స్మెన్ కూడా, ఏ ఫీల్డర్ కూడా, ఏ జట్టు కూడా ఏం చేసేది ఉండదు. కాబట్టి కేవలం అదే న్యూజిలాండ్ పరిస్థితి అయింది. కేవలం అక్కడ ఆల్అౌట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ చివరికి అభిషేక్ శర్మ కూడా లాస్ట్ ఓవర్ లో వికెట్ తీసేసి పూర్తిగా 19 ఓవర్లకి వాళ్ళ ఆట కట్టించారు. ఓవరాల్ గా ఇదంతా కూడా జట్టు మేనేజ్మెంట్, జట్టు కూర్పు టీమిండియా, అలాగే టీమిండియాపై ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా పెట్టుకున్నటువంటి క్రీడా అభిమానుల యొక్క కళ నెరవేరింది కనుక భావించాలి. వరుసగా 2 సార్లు ఆ జట్టు ఒక వరల్డ్ కప్ సాధించడం అంటే చాలా గొప్ప విషయంగా భావించాలి. లక్ష్మీనాథ్. సత్యనారాయణ.